గేమ్ చేంజర్ అందరి ఫోకస్ రాజమౌళి పైన. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్పై అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దిల్ రాజు బ్యానర్పై అత్యంత ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా కథనంపై ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. రాజమౌళి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని అపర్ణ సినిమాస్లో గేమ్ చేంజర్ చూశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనతో పాటు సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయ, సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులు ఈ ప్రదర్శనకు హాజరయ్యాట. సినిమా ముగిసిన తర్వాత రాజమౌళి ఏమంటారో అన్నది గేమ్ చేంజర్పై వస్తున్న మొదటి ప్రశంసలు. విమర్శలు కలిపి ఓ మిశ్రమ అనుభవాన్ని ఇస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ నటన, సినిమా విజువల్స్ పొగుడుతుండగా కథ తీరులో కొత్తదనం లేకపోవడంతో జనరల్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్ గురించి విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న రాజమౌళి బ్యాండ్ సెంటిమెంట్ గురించి కూడా చర్చ జరిగింది. రాజమౌళితో పనిచేసిన మన హీరోలో ఆ తర్వాతి సినిమాలో ఆశించిన స్థాయిలో నిలవకపోవడం వల్ల ఈ అభిప్రాయం నడిపింది. ఎన్టీఆర్ సెంటిమెంట్ దేవర్లో చెరిపేయగా రామ్ చరణ్ మాత్రం ఆశ్చర్యతో ఎదురు దెబ్బలు తిన్నారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ విజయం కీలకంగా మారింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ఎస్ జయసూర్య, అంజలి, శ్రీకాంత్ వంటి ప్రతిభావంతులు కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందిస్తుందో వేచి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.